భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ మొదటి నుండే వచ్చిన బ్యాట్స్మెన్లు వచ్చినట్టుగా రన్స్ను స్కోర్ చేసి భారీ స్కోర్ దిశగా అడుగులు వేశారు. కొద్దిసేపటి తర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు చేశారు. ఈ ఇద్దరు కలిసి కేవలం 43 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తిలక్ వర్మ 42 బంతులు ఆడి 10 ఫోర్లు, 1 సిక్స్తో 73 పరుగులు చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 63 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి ఓవర్లో తిలక్ వర్మ కూడా రన్అట్ అయ్యాడు. ఇక శుభ్మన్ గిల్ స్థానంలో టీంలోకి వచ్చిన సంజు శాంసన్, అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ నిరాశపరిచినా కూడా మిగతా బ్యాట్స్మెన్లందరూ రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ను చేయగలిగింది. Taste the Daily.